మార్నింగ్ లేచేది మినిమమ్ 8:00, నిద్రపోయేది 11:00కి. 11:00 ఇస్ ద మినిమమ్ టైమ్ అండి. ఇంకా మాక్సిమం 1:00, 2:00 మనం చెప్పలేమనమాట ఇంకా. తర్వాత ఆఫ్టర్‌నూన్ టైమ్స్ లేదంటే డే టైమ్‌లో న్యాప్ అంటే ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ ఉంటది. లేదు 2 అవర్స్, 3 అవర్స్ నిద్రపోతూనే ఉంటారు. ఇంకొకటి స్క్రీన్ టైమ్. ఈవినింగ్ నిద్రపోయే ముందు పడుకొని చక్కగా స్క్రీన్ టైమ్ అనమాట. ఇంకా మొబైల్స్ చూస్తూ ఉండటం, వీడియోస్ చూస్తూ ఉండటం, లేదంటే టీవీలో ఏదన్నా ఎప్పటి వరకు ఆ టీవీ ఆఫ్ చేశాక, లేదంటే మొబైల్స్ ఆఫ్ చేశాక అప్పుడు నిద్రపోవాలనమాట. సో, అది ఏ టైమ్ అయినా పర్లేదు. అంటే స్క్రీన్ టైమ్ అవ్వగానే ఇంకా మన స్లీపింగ్ టైమ్ అన్నట్టు అయిపోయింది ఈ రోజులో. తర్వాత మన హౌసెస్ చూస్తే ఒక లైటింగ్ అన్నది రాదు. సన్ రేస్ రావు. తర్వాత మనం లైట్ యేసుకుంటేనే ఆ ఇల్లు లైటింగ్ ఉంటది. సన్ రేస్ గాని, తర్వాత ఎండ గాని అది ఏమి తగలదనమాట. ఇంకోటి నైట్ టైమ్ నిద్రపోయే ముందు వరకు లైట్ ఆన్ చేసే ఉండాలి. అంటే తొందరగా పడుకుందాము, త్వరగా లైట్స్ ఆఫ్ చేసేద్దాము అని చెప్పి ఏముండదు. ఇవన్నీ మన డైలీ రొటీన్ అండి. కానీ ఏమంటారు? నాకు నిద్ర పట్టడం లేదు. నాకు స్లీపింగ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అస్సలు నిద్ర పట్టట్లేదు అంటారు. సో, మెలటోనిన్ ప్రొడక్షన్ ఎలా జరుగుతదండి? మీరే చెప్పండి. మెలటోనిన్ అన్నది మన బాడీలో న్యాచురల్‌గా ప్రొడ్యూస్ అయ్యే ఒక హార్మోన్. సో, ఆ హార్మోన్ సర్కాడియన్ రిథమ్స్‌ని ఫాలో అవుతది. డే టైమ్‌లో మనకి లైటింగ్ ఉన్నప్పుడు ఆ హార్మోనల్ యాక్టివిటీ అన్నది తగ్గుతది. నైట్ టైమ్ డార్క్‌గా ఉంటది కాబట్టి స్లీప్‌ని బాగా యాక్టివేట్ చేస్తది. అంతే కాదండి, ఈ మెలటోనిన్ అన్నది మన బాడీలో బ్లడ్ ప్రెషర్, గ్లూకోజ్, బాడీ వెయిట్, హార్మోన్ యాక్టివిటీ అన్నిటిని రెగ్యులేట్ చేస్తది. అంటే ఒక్క స్లీప్ అన్నది సరిగ్గా ఉండకపోవటం వలన ఇన్ని డిసడ్వాంటేజెస్ ఒస్తాయి. మనకి చాలా డిజార్డర్స్ కూడా ఒస్తాయి. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మెలటోనిన్ ప్రొడక్షన్ అన్నది మనం ఎక్కువగా ప్రొడ్యూస్ చేసుకోవాలి మన బాడీ. మెలటోనిన్ ప్రొడక్షన్ దేని వల్ల ఎఫెక్ట్ అవుతదంటే సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్, బ్లూ లైట్ నిద్రపోయే ముందు ఎక్కువగా ఉండటం, కెఫీన్ కన్సంప్షన్, తర్వాత ఏజింగ్ కూడా ఒక కారణం. అండ్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి కదా! దాని వలన కూడా మనకి మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది డిస్టర్బ్ అవుతది. మనం నేచురల్‌గా మెలటోనిన్ ప్రొడక్షన్ బాడీలో చేసుకోవచ్చండి. అది చాలా ఈజీ. అదెలా అంటే మెలటోనిన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవటం వలన నేచురల్ స్లీప్ వేక్ సైకిల్‌ని మెయింటైన్ చేయాలి. ఈ నేచురల్ స్లీప్ వేక్ సైకిల్ ఎలా మెయింటైన్ అవుతదబ్బా అంటే మనం సర్టెన్ టైమ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ 5:30కి లేస్తున్నామనుకోండి. రోజు అదే టైమ్‌ని మెయింటైన్ చేయాలి. తర్వాత నైట్ 10:00కి పడుకుంటాము అంటే అదే టైమ్‌లో రోజు పడుకుంటూ ఉండాలి. సో, దీని వలన ఏమవుతదంటే మన బాడీ అన్నది వేకింగ్ అండ్ స్లీపింగ్ దీనికి అలవాటు పడిపోయి హార్మోన్ ప్రొడక్షన్ కూడా దాన్ని అకామోడేట్ చేసుకుంటది. అంటే మనం ఎలాగైతే ఆ రొటీన్ మెయింటైన్ చేస్తున్నామో ఆ హార్మోన్ లెవెల్స్ కూడా ఆ టైమ్‌లో యాక్టివ్‌గా ఉండటం, సర్టెన్ టైమ్‌లో కొంచెం స్లో డౌన్ అవ్వటం అలా జరుగుతూ ఉంటది. నైట్ టైమ్ నిద్రపోయే ముందు బ్లూ లైట్ అంటే మనం ఏదైనా స్క్రీన్ టైమ్ టెలివిజన్ గాని, మొబైల్స్ గాని ఒక 1 అవర్ ముందు మినిమమ్ 1 అవర్ ముందు తగ్గించేసుకోవటం మంచిది. అండ్ పడుకోబోయే ముందు మనకి ఫస్ట్ ఆ హోమ్ అంతా కొంచెం డార్క్‌గా ఉండటం వలన మన బ్రెయిన్ అన్నది సిగ్నల్స్ పంపిస్తదనమాట. ఓకే. మెలటోనిన్ ప్రొడక్షన్ అన్నది ఇంకా స్టార్ట్ చేయాలి అని చెప్పి. సో, మనం లైఫ్ స్టైల్‌లో చేంజెస్ చేసుకోవటం వలన ఈ స్లీపింగ్ డిజార్డర్స్ అన్నవి మాక్సిమం తగ్గించొచ్చు అని చెప్పి చాలా రీసెర్చ్ స్టడీస్ జరిగాయండి. సో, మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మనకి స్లీపింగ్ డిజార్డర్స్ అనేవి మాక్సిమం తగ్గుతాయి. అండ్ మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. సో, అందుకోసమైనా మనం ఒక రొటీన్ ఫాలో అవ్వటం, హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వటం చాలా మంచిది.